ఏపీ రాజధాని అమరావతిలో ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ గూగుల్ తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతోంది. ఇందులో భాగంగా సంస్థ ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఉన్నత స్థాయిలో చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. గూగుల్ చేపట్టబోయే ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు అమరావతిని వేదికగా తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో గూగుల్ ప్రతినిధుల బృందం ఏపీ సిఆర్డీఏ అధికారులతో కలిసి రాజధాని ప్రాంతంలో పర్యటించింది. తుళ్లూరు మండలంలోని అనంతపురం, నెక్కల్లు గ్రామాల మధ్య ఉన్న E8 రహదారికి సమీపంలో ఉన్న భూములను వారు పరిశీలించారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ప్రతిష్టాత్మక అన్నటువంటి కంపెనీ అయినటువంటి గూగుల్ అయితే అమరావతిలో తన కంపెనీ కార్యకలాపాలను నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లుగా మనం ప్రధానంగా తెలుస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో అమరావతిలో ఇప్పటికే ఏదైతే గూగుల్ ప్రతినిధులు అయితే సంప్రదించినట్లు మనం ప్రధానంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో నిన్న తీసుకుంటే సిఆర్డీఏ అధికారులతో కూడా గూగుల్ ప్రతినిధులంతా కూడా సమావేశం అయినట్లయితే మనకు తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే అంటే నూతనంగా అంటే ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తో పాటు మోడర్న్ రైల్వే స్టేషన్ నిర్మితం అవుతున్నటువంటి ఏదైతే ఈ ప్రాంతంలో అంటే క్యాపిటల్ అమరావతి క్యాపిటల్ ప్రాంతంలో అయితే ఇప్పటికే ఆ ప్రాంతం అంతా కూడా పరిశీలించినట్టు మనం చూస్తా ఉన్నాం. దాదాపు 125 ఎకరాల భూమిని అనంతవరంలో ఆ ప్రాంతంలో నెక్కల్లు అనంతపురం మధ్యలో ఉన్నటువంటి E8 రోడ్డు ఏదైతే ఉందో దీనికి ఆనుకొని ఉన్నటువంటి ఇక 125 ఎకరాల భూమి అయితే గూగుల్ ప్రతినిధులు అయితే ఐడెంటిఫై చేసినట్లయితే మనకు అర్థమవుతుంది. ప్రధానంగా ఏదైతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నారో దాంతో పాటు మోడర్న్ రైల్వే ప్రతిష్టాత్మక చేపట్టినటువంటి మోడర్న్ రైల్వే స్టేషన్ ఈ రెండు చాలా సమీపంలో ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో అయితే అనువుగా ఉంటుందని చెప్పి గూగుల్ ప్రతినిధులు ఇప్పటికైతే ల్యాండ్ అయితే గుర్తించగా చూస్తాను. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా దీనికి సంబంధించి ఇప్పటికే సిఆర్డీ అధికారులు తెలియపరచడంతో ఈ ప్రాంతంలో వీరికి 125 ఎకరాల భూమిని కేటాయించాలని ఇప్పటికైతే ఒక ధృవీకి వచ్చినట్టయితే అర్థమవుతుంది. సర్వే నంబరు 10, 11, 13, 15, 16 ఈ యొక్క సర్వే నంబర్ లో ఇప్పటికే 120 ఎకరాల భూమికి అయితే గూగుల్ కి కేటాయించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించినట్టు అర్థమవుతుంది. ఏదైతే ఈ యొక్క ప్రతినిధుల బృందము ఏదైతే ఉందో త్వరలో అంటే అమరావతిలో ఈ యొక్క కార్యకలాపాలను ప్రారంభించాలని చెప్పేసి కూడా గూగుల్ ప్రతినిధులు చూస్తున్న నేపథ్యంలో త్వరలో అధికారికంగా అయితే ప్రభుత్వం నుంచి భూమి కేటాయింపు అధికారికంగా వెలువడే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. సంధ్య. ఓకే, థ్యాంక్ యూ.